పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, శ్రావణ మాసంలో ఉన్నాము. హ్మ్. శ్రావణ మాసం అనగానే మనకి లక్ష్మీదేవి గుర్తొస్తారు. హ్మ్. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. లక్ష్మి స్థిరంగా ఉండాలని చెప్పి హ్మ్. ఎవరు ఎప్పుడు పూజలు చేసినా చేయకపోయినా హ్మ్. ఈ మాసంలో మాత్రం తల్లిని కొలుస్తా ఉంటాం. అవును. ఆ తల్లి స్థిరంగా ఉండాలి, హ్మ్. మన దగ్గరే ఉండాలి హ్మ్. అని కనుక అనుకుంటే మనం మన దగ్గర కూడా ఉండాలి అనుకోవాలి. మన దగ్గర కూడా ఉండాలనుకోవాలి. మన దగ్గరే అనుకోకూడదంటారా? అలా అనుకుంటే ఉండదు. ఆ, హ్మ్. సరే, మన దగ్గర కూడా ఉండాలి అని అనుకుంటే మనం చెయ్యకూడని పనులేంటి? ఏమి చెయ్యకూడదు అనేదాన్ని ఏం చెయ్యాలో చెప్తూ మన వాళ్ళు తప్పకుండా. నెగెటివ్‌గా చెప్పిన దానికన్నా పాజిటివ్‌గా చెప్పింది కనపడుతుందమ్మా. తప్పకుండా అమ్మ. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కథలోనే ఆ వరలక్ష్మి ఆ చారుమతికి కనిపించింది గదా! హ్మ్. ఎందువల్ల చారుమతికి కనిపించింది లోకంలో ఇంతమంది ఉండగా? అంటే చారుమతి యొక్క గుణాలు ఆవిడకి నచ్చాయి. హ్మ్. ఆవిడ ఆహ్, సుగుణాలు. ఆవిడ అత్తమామల్ని బాగా చూసుకుంది. గయ్యాళి కాకుండా ఉండేది. అంటే ప్రతిదానికి నెగెటివ్‌గా చూడడమే కదా గయ్యాళితనం అంటే. అంతేగా. బాగున్నావా అని అడిగామనుకో, ఏ నేను బాగుండడం నీకిష్టం లేదా? అని అడుగుతారు. ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారా ఉన్నారు. లేదా? ఉన్నారు. ఇది గయ్యాళితనం అంటే. ఆ! అంటే ఏది చెప్పినా దాన్ని సానుకూల దృక్పథంతో తీసుకోవడం అది సరైన పద్ధతి. హ్మ్. తర్వాత సంతోషంగా ఉండేది. ఉన్నంతలో తృప్తిగా ఉండేది. హితంగా, మితంగా మాట్లాడేది అని జెప్పారు. ఈ గుణాలు ఉన్న చోట వరలక్ష్మీదేవి మనం పిలవకుండా మన ఇంటికొస్తుంది. ఇవి మనలో మనం పెంపొందించుకోవాలి. ఓకే. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఇల్లు కూడా శుచిగా పెట్టుకునేది. ఆవిడ బాగా చదువుకుంది కూడాను. ఆహా! హ్మ్. చదువుకుంది. ఆ రోజుల్లో ఆడవాళ్ళందరూ చదువుకున్నారమ్మా. చదువుకోకుండా లేరు. అంటే ఈ రోజుల్లో లాగా ఉద్యోగాలు చేయలేదు. మగవాళ్ళు గూడా చేసేవాళ్ళు కాదుగా. అది. అంచేత ఆ! దాని గురించి అర్థం జేసుకోవాలి. కనుక చక్కగా బాగా చదువుకుంది. ఇన్ని ఉన్నాయి. పైగా మంచి బుద్ధి కలిగింది. తనకి కలిగిన మేలు 10 మందికి కలగాలి అని ఆలోచించింది. అది. అదే గన్నా మీ అని ప్రశ్న చెప్పారు నా గదా! ఆ! దగ్గరే ఉండాలని కాదు. నా దగ్గర కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఎందుకంటే లక్ష్మీదేవి చెంచల. హ్మ్. ఆవిడ నామాలు చెంచలాయే నమః, చపలాయే నమః అని చెప్తూ ఉంటాం. అవును. చంచలంగా లేకపోతే ఏమవుతుందమ్మా డబ్బు ఒక చోట ఉంటే కంపు కొడుతుంది. హ్మ్. ఏదైనా సరే నిలవ ఉండకూడదు. ఆంగ్లంలో కూడా ఏమంటాం ధనాన్ని కరెన్సీ అంటాం. అంటే ప్రవహించేది. ఒక చోట ఉంటే దానికి విలువ లేదు. అవును. బీరువాల్లో దాచుకుంటే ఏమవుతుందమ్మా? అంతకుముందు రూ. 1000 నోట్లలాగా అయిపోతుంది. అంతే కదా! అవును. ఇప్పుడు మరి 2000 500 కూడా అలా అవుతాయేమో మనకి తెలీదు. హ్మ్. వాడుకుంటూ ఉంటే ఉపయోగంగా ఉంటాయి. ఉపయోగపడుతుంది. హ్మ్. కనుక కదులుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, ఉపయోగపడుతూ ఉండాలి. హ్మ్. అలా ఉండేటట్టుగా చేసినప్పుడు మాత్రం లక్ష్మి స్థిరంగా ఉంటుందమ్మా. లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు గదా! అన్ని రకాల సంపదలు లక్ష్మి. అవును. ఆరోగ్యం ఉండాలి, సంతానం ఉండాలి. అందుకే అష్టలక్ష్ముల గురించి చెప్పారు. హ్మ్. చేత అన్ని లక్ష్ములు గనక అందులో ఉన్నట్టయితే సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి ఇవన్నీ కూడా సంపదలే మనకి. ఇవన్నీ ఉండాలి అంటే ఏం ఉండాలంటే అవన్నీ నాకే ఉండాలి అనుకోకూడదు. 10 మందికి పంచాలనుకోవాలి. బా ఉన్న దాంతో తృప్తి పడాలి. ఇవాళ నా దగ్గర ఉన్నదానికి నేను తృప్తి పడకుండా ఇంకోటి కావాలని తాపత్రయపడుతూ ఉంటే దీన్ని అనుభవించటం మానేశాను గదా నేను. అంతేగా. హ్మ్. రేపటి గురించి ఆలోచిస్తే వాళ్ళని కోల్పోకూడదుగా. అది. కరెక్ట్ అంటే అమ్మా. అట్లా ఎక్కడికక్కడ ఖర్చు పెట్టేసి రేపటికలా ఖాళీ చేసేసేయమని చెప్పట్లేదు. హ్మ్. దాని గురించి వర్రీ కావద్దని చెప్పడం. బాధపడొద్దు, చింతపడవద్దు. ఎంతవరకు కావాలో అంతవరకే వినియోగించుకుంటూ సంతోషంగా, హాయిగా ఉండాలి. ఇలా ఉండాలని చెప్తారు. హ్మ్. ఇలా ఉండాలి అంటే దీనికి మౌలికంగా కావాల్సింది లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పినటువంటి ప్రదేశాలను మనం గమనించుకుంటే అర్థమవుతుంది. హుహు. ఆవిడేం చెప్పింది తను ఉంటానని చెప్పిన ప్రదేశాల్లో కొన్ని చెప్తాను నేను. ఒకటేమిటంటే శుచిగా ఉన్న చోట ఉంటానందావిడ. హుహు. శుచిగా అంటే పరిసరాలు శుచిగా ఉండాలి. హ్మ్. ఇల్లు శుచిగా ఉండాలి. ఇంటి చుట్టూ గూడా శుచిగా ఉండాలి. నా ఇల్లు బాగా పెట్టుకున్నాను గానీ, నా ఇంట్లోకి రావడానికి మురుగులోంచి రావాలంటే ఎవరొస్తారమ్మా? ఎవ్వరు రారు. కనుక పరిసరాలు శుచిగా ఉండాలి. అమ్మా! ఇల్లు శుచిగా ఉండాలి. నా ఒళ్ళు శుచిగా ఉండాలి. అన్నిటిని మించి నా మనసు శుచిగా ఉండాలి. అబ్బా! హ్మ్. ఇవి 4 శుచిగా గనుకున్నట్టయితే లక్ష్మీదేవి రావడానికి సిద్ధపడుతుంది. ఓహ్! మిమ్మల్ని నేను మా ఇంటికి పిలిచాను. కానీ
మా ఇంట్లో కుర్చీల నిండా విప్పిన బట్టలు, తడి టవల్సు ఏవేవేవో ఉన్నాయి. రండి రండి అన్నాను. వచ్చి ఏం చేస్తారమ్మా? అలా చేతులు కట్టుకొని ఓ నుంచోటం. నిమిషం నిలబడి వెళ్ళొస్తానమ్మా అంటారు. ఉమ్. కానీ నేను చాలా ఆహ్లాదకరంగా ఇంటిని పెట్టి మీరు వచ్చి కూర్చొనేటి అబ్బా కూర్చుంటే బాగుండు అనిపించేట్టుగా నేను పెట్టగలిగాను అనుకోండి, వచ్చి కూర్చుంటారు. అంతేగా. అంతే కదా. అవునమ్మా. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ వస్తారు ఉమ్. ఈ ఇంట్లో బాగుంది అని. కొంతమంది ఇళ్ళకి వెడితే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. కొంతమంది ఇళ్ళకి వెడితే అబ్బా ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అవును. ఎప్పుడు బయటపడదామా అనిపించడం ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంట్లో నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే ఉంటుంది. ఉమ్. నెగిటివ్ ఫీలింగ్స్ దేనివల్ల వస్తాయి? కోపము, చికాకు, అసూయ, ఈర్ష్య ఇవన్నీ ఉన్నప్పుడు. ఇవన్నీ ఉన్న చోట నా మనసులోంచే వస్తాయి కదా అవన్నీను. ఉమ్. నేను ఎవరినన్నా మిమ్మల్ని చూసి అబ్బా జయ ఎంత బాగుందో అని అనుకున్నాను అనుకో, అంటే ఎంత బాగుందో అని ముచ్చటపడ్డం వేరు, ఎంత బాగుందో అని నేను నెగిటివ్ గా. ఈర్ష్య పడడం వేరు. అవును. నేను ఈర్ష్య పడితే వెంటనే నాలోంచి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. మీరు నా ఇంట్లోకి రాగానే మళ్ళీ వస్తాలండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. ఉమ్. అట్లా కాకుండా ఎంత ముద్దుగా ఉన్నావమ్మా, ఎంత చక్కగా ఉన్నావు, రా అమ్మా కూర్చో అన్నాను అనుకోండి, కూర్చోబుద్ధి వస్తుంది. అవును. ఈ పాజిటివిటీ అన్నది ఎక్కడుందో అక్కడికి లక్ష్మీదేవి వస్తుంది. వావ్. లక్ష్మీదేవి రావాలి అంటే ఆవిడ వచ్చి కూర్చోవడానికి తగిన ఏర్పాటు మన ఇంట్లో చేసుకోవాలి. ఉమ్. చెత్త చెదారం బూజు ఇదంతా ఉండకూడదు. శుచిగా ఉండాలి, హాయిగా ప్రశాంతంగా ఉండాలి. భౌతికంగా శుచిగా ఉండడంతో పాటు వాతావరణంలో కూడా శౌచం ఉండాలి. ఇది మన మనస్సు వల్ల వస్తుంది. అంతే. మనస్సు సరిగ్గా పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో అనేక కారణాలుగా ఆ వాతావరణం సరిగ్గా లేకపోవచ్చు. అనేక కారణాలు ఉమ్. ఉమ్. చాలా ఉంటాయి దానికి. దాన్ని బాగు చేసుకోవాలంటే దైవనామస్మరణ చేస్తే చాలు. ఓ. కాస్త దైవనామస్మరణ చేయండి ఇంట్లో. చేస్తే మన ప్రమేయం లేకుండా ఇంట్లో చేరినటువంటి నెగిటివిటీ ఎవరో వచ్చారు. కొంతమంది ఎంత నెగిటివ్గా ఉంటారంటే వాళ్ళు అవును. వచ్చేళ్ళాక ఒక గంట దాకా మనం కూడా ప్రశాంతంగా ఉండం అవును. అవును. కదా. అవునమ్మా. మరి అట్లాంటివి చాలా ఉంటాయి. ఒకటి కాదు, ఉదాహరణకి చెప్పా. అట్లాంటి నెగిటివిటీ ఏదన్నా ఇంట్లోకి ప్రవేశిస్తే కూడా దైవనామస్మరణ చేయడం వల్ల ఆ నెగిటివిటీ పోతుంది. అప్పుడు లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఇల్లు శుచిగా ఉంచుకోండి, ఒళ్ళు శుచిగా ఉంచుకోండి, మనసు బాగా ఉంచుకోండి, నవ్వుతూ ఉండండి. నవ్వుతూ ఉన్న ఇంట్లోకి వస్తుంది ఆవిడ. ఆహా. దెబ్బలాడుకునే ఇంట్లోకి రాదు. వాళ్ళ అక్కగారు వస్తారు. ఆ. ఆ, జ్యేష్ఠాదేవి. ఆవిడ వచ్చేస్తుంది. ఓకే. ఎవరైనా దెబ్బలాడు ఇంట్లో ఎప్పుడు తగాదా పడుతూ ఉంటారు అనుకో, ఆ ఇంట్లోకి హాయిగా వచ్చేస్తుంది. అంతే. అది చూస్తుందన్నమాట నాకు తగిన ప్రదేశం ఎక్కడా అని. ఉమ్. అందుకని అటువంటి పనులు చెయ్యకూడదు అని చెప్తూ ఉంటారు. ఇంకా జ్యేష్ఠాదేవి ఎక్కడుంటుందో చెప్తూ ఉంటారన్నమాట. లక్ష్మీదేవి ఉండే చోట ఆవిడ ఉండదు కదా. అవును. ధర్మరాజు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు జ్యేష్ఠాదేవి బాధపడుతుందిట, నేను ఉండడానికి తగిన వాతావరణం లేదేనే ధర్మరాజు దగ్గరికి ఎట్లా వెడతాను అని. ఓహో. చేటలో పళ్ళను చెరపడే రాజు, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీటి నాడనే రాజు. అంటే ఆయన ఈ పనులు ఎప్పుడూ చేయలేదు కదా, నేను ఆయన దగ్గరికి ఎట్లా పెడతాను అంటే ఇవన్నీ లక్ష్మి ఉండే స్థానాలు. ఓకే. ఆ. కట్టి విడిచిన బట్ట కట్టడు, ఒకసారి కట్టి వదిలేసినటువంటి బట్ట మళ్ళీ కట్టడు. వేసుకోడు. ఒకళ్ళు స్నానం చేసి వదిలేసిన నీళ్లతో మళ్ళీ స్నానం చేయడం. ఉహుం. అక్కడ పోసి పెట్టినటువంటి చాటలో పోసిన పళ్ళని చెడగొట్టడు. అంటే ఒకళ్ళకి ఇవ్వడానికి పెట్టినటువంటివి. ఇలా ఒక పట్టిక చెప్తారంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థలాలు. అందుకని జ్యేష్ఠాదేవిని రాలేనమ్మా అంటుందన్నమాట అక్కడికి. ఓకే. అది కాబట్టి ఇలా మనం జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త. శుచి అన్నిటికన్నా ప్రధానం అమ్మ. ఇవాళ అవన్నీ చేయలేకపోవచ్చు, కానీ అవును. మనం హాయిగా శుచిగా ఉందాం. మానసికంగా, శారీరకంగా, ఇంటి పరంగా శుచిగా ఉందాము. ఎవరి గురించి చెడు ఆలోచించద్దు. అది. నవ్వుతూ ఉందాం. ఉన్నంతలో తృప్తి పడదాం. ఆ. అది చాలా ముఖ్యం. అవును. చారుమతి కథలో లాగా. అంతేకాకుండా ఇతరులు బాగుండాలని కోరుకుందాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో నువ్వు రామ్మా అని పిలవకపోయినా వచ్చి కూర్చుంటుంది. చాలా సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.